రక్షకానందం కుమారి దంపతులకు వివాహ మహోత్సవము జరుగువే కన్నులకు బిల్లైన శుభావేమా ఇది మా శుభాశీసులు శుభాకాంక్షలు ఒక పెద్ద బుక్ రాసుకోవాలి. ఆ గ్లాస్ సోక్రటీస్ శిష్యుడు రైట్ శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ది గ్రేట్. అడగండి. అయితే ఆ ముగ్గురు ఫిలాసఫర్స్ మూడు మాటలు చెప్పారు. సోక్రటీస్ తన జీవితంలో తన యొక్క భార్య బాధపడుతూ చివరిలో ఒక మాట చెబుతాడు. రైట్, నువ్వు చిన్నవాడని నా పని చేసుకుంటూ చదువుకొని చెప్పావా అని ఆయన అంటాడు. ఆ సమయంలో నాకు ఎవరు లేరే నేను బాధపడుతూ ఒక మాట అంటాడు. ద డియర్ ఫ్రెండ్ వెరీ హార్డ్ టు గెట్ అంటాడు. అంటే నిజమైన స్నేహితులు దొరకడం చాలా కష్టం అంటారు. తర్వాత రైతు యొక్క శిష్యుడు అరిస్టాటిల్ ఎవరికి దొరకదు ప్రపంచంలో మూడు దొరికిన అదృష్టం అన్నాడు. ఇక్కడ ఇద్దరు వేరే జీవితాలు జీవిస్తూ వాటిగా జీవించినప్పుడు ఆ ఫెయిత్ఫుల్ అనేది అవసరం, నమ్మకం అనేది అవసరం. ఎవరైతే నమ్మకం ఉంటారో ఆ జీవితాలు చాలా చాలా ఉన్నత స్థితికి వెళ్తాయి, ఎంతో గొప్ప అయిపోతుంది. తర్వాత మా అమ్మాయి గురించి కూడా రాయాలనుకున్నాం, రాసినాం. నిమ్మగడ్డ వంశంలో అక్కయ్య వెంకటేశ్వరమ్మ దంపతులకు పుత్రికా శ్రమించి మనత విజయ కుసుమాంజలి తర్వాత దేవుని యొక్క ఆశీస్సులు కావాలని క్రైస్తవుల యొక్క మ్యారేజ్లో ప్రమాణ కట్నం. ఆ దేవుని ఆశీస్సులు ఎవరైనా పొందుతారో వారు ఉన్నత శిఖరానికి వెళ్ళి అనేక జీవితాలు వెలిగిస్తారు. పదవుల కాలంలో ఒక పెళ్ళి ఎవరి మాట పలికినందనే చాలాను మహోత్సవములు, చాలాను వివాహ మహోత్సవములు మీరు ద్రాక్షారసముగా మారెలో ఎవరి వస్త్రపు అంగి ముట్టినంతనే. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైన ముచ్చాయను అతిథి మర్యాదలు లేక పరిశుద్ధమైన నిర్దేశమైన మహిమల సంఘముగా ఆయన తన దాన్ని నిలబెట్టుకున్నాడని వాక్యంతో ఉదర్శనంతో దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిశుద్ధంగా దాని గురించి తాను ఆక్రమించుకున్నాడు. క్రీస్తునందు రవికుమారు రవికుమారు తను ప్రేమించి చంద్రబాబును ప్రేమించి అతనికి భార్యను ప్రకటిస్తున్నందుకు దేవదేవానికి వందనాలు వస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును తెలియజేస్తున్నారు. దేవుడు మనతో మాట్లాడారు.
చంద్రబాబు దేవుడు చక్కటి వారిని అనిపిస్తున్నారు. వారు ఏ విధంగా జీవించాలని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా స్త్రీకి తెలియజేస్తున్నాడు. వారికి స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. నవీన ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ పురుషులకు లోబడి సుబుద్ధి గల భార్యతో కూడా అరుదని దేవుడే అనుగ్రహిస్తున్నటువంటి సమయాల్లో భార్య పట్ల ఏ విధంగా జీవించాలంటే ముందుగా ప్రేమ కలిగి నువ్వు జీవించాలి. ప్రేమ కలిగి జీవించాలి. ఈ నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడే ఈ భాగం మనకు తెలియజేస్తున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయాన్ని నేను అనుగ్రహిస్తానని ఆది కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక చంద్రబాబు ఎప్పుడైతే నీవు పదికాల ఈ మధ్యాహ్న కాల సమయంలో నూతన దాంపత్య జీవితంలో ప్రవేశిస్తూ పోతున్న మీరు దేవుని పట్ల భయభక్తులు కలిగి మీరు జీవించాలి. సన్నిధానం వచ్చి నిత్యం ఆరాధించే వారుగా మీ జీవితాలు ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే సుబుద్ధిగా భార్య దేవుడి పట్ల మీరు విశ్వాసం కలిగి జీవిస్తారో తప్పకుండా మీ దాంపత్య జీవితంలో మీరు ప్రవేశిస్తూ మీరు తప్పకుండా మీ కుటుంబం ఆశీర్వదించబడుతుందని అక్కడ మాటలు దేవుడే మనకు తెలియజేస్తున్నారు. కనుక చంద్రబాబు నవీన నూతన దాంపత్య దేవుడి జీవితంగా ప్రవేశించబోతున్నారు. కనుక మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో తప్పకుండా కుటుంబం ఆశీర్వదించబడుతుందని దేవుడైతే మాటలు తెలియజేస్తున్నారు. ఎవరి మాటలు దేవుడు దేవునికి ఆశీర్వదించుగాక. ఆమేన్. మానవ కళ్యాణ పద్ధతి మహిమనిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాయనుడు వీరిద్దరిని ఏకముగా చేయుమే దాసులను చేసి వీరి దోషములడ బాపుమే మానవ నవీన దేవుడు ఇద్దరు ప్రేమించి మరి వివాహం అనే విషయంలో మరి చంద్రబాబు నవీన్ ప్రేమించి అనాది కాలంలోనే మరి వీరిద్దరిని దేవుడు జతపరిచిన విధానం బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బైబిల్లో నేను 2 మాటలు చెప్పి మాట్లాడిస్తాను. నరుడు ఒంటరిగా ఉండడం అడుగు జీవించి ఉన్నాడు. మరి తన ఒంటరి జీవితాన్ని పోగొట్టడానికి ఒక చక్కని గుణవతి అయినటువంటి కన్య అయినటువంటి మరి నవ్యాల దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నారు. మరి కానా వివాహంలో నీళ్లను దేవుడు ఏ విధముగా మధురాజ్య మధురముగా మార్చి ఉన్నాడు. ప్రార్థనా పరులై జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించి ఉండాలి. భర్త బయటికి వెళ్తుందనుకోండి, భార్య ప్రార్థన చేయాలి. భార్య బయటికి వెళ్తుందనుకోండి, భర్త ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వారు క్రీస్తుకి అంగీకారం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఎప్పుడైతే జీవిస్తారో వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని చూస్తారు. మరి కనుక ఈ నూతన వధువరులని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి సంతోషాన్ని ఆనందాన్ని మరి వారి కలుగు చేయాలని మనసారా తెలియపరిచి మాట్లాడుతున్నాం. ఉదయం 10:30 గంటలకు దేవుని ఏర్పాటు ప్రకారం పరిశుద్ధ గృహ సజీవులు ప్రవేశించి అందులో వచ్చినట్టు ప్రార్థించేవారు జలపరుచు సరికాదని న్యాయమైన సహాయం కనసరిగేలా అటు వారు తమ ఆక్షేపంగా తొలగించేవారు. ఆక్షేపం వివాహము ఇష్టమే వివాహం నడిపించినని ఇప్పుడు
వాళ్ళు పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. విన్యాసాలు పై కాబట్టి వివాహంలో కృష్ణ మాస్టర్ అదేవిధంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ఇటు కూడా ఒకసారి వీడియోకి వెళ్ళి ఘనమైన స్త్రీని క్రీస్తులకు ఆయన సంఘం గల మరమైన ఐక్యం ఆ హేతువులు ఏమనగా మొదటిది దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయములను శిక్షణలు ఆయన పరిశుద్ధరామును మహిమకరంగా ఉన్నట్లు వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరిచి యుక్తంగా క్రమపరచబడినట్లు దేవుని వల్ల ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రంగా జీవించినట్టు ఇది ఏర్పడి ఉన్నది. మూడవది సుఖదుఖములను ఒకరికొకరు తోడుగాను సహాయంగాను ఆదరణగాను ఉన్నట్టు సుశాగత దేవుడు వారిని పురుషుడు గాను స్త్రీని గాను కలుగు చేసి మరియు పాపకరం బట్టి ఈ వివాస మార్గవంతులైన కష్టములను శ్రమలను ఆలోచనలను కరుణాలుడైన పర్వతండి అంత పరిశుభ్రమైనయో తన నిజమైనయో హేతువులు కనపడగల ఇప్పుడే తెలియజేయం లేని అలా ఇక్కడ ఎప్పటికీ ఊరుకొనవలసిందే. చంద్రబాబు నీవు స్త్రీని వివాహం చేసుకున్నందుకు దేవుని చేత సమ్మతిస్తున్నావా? గట్టిగా చెప్పండి. ప్రతికారము ఇతరులు ఎవరు రాసుకోక ఈమెతోనే కాపురం చేయదువా? నవీనా నీవు పురుషుడిని భర్తగా స్వీకరించి దేవుని నియమం చెప్పిన పరిశుద్ధ గృహస్థ మార్గం జీవించదవా? వినపడిందండి? అక్కడ నేను ప్రేమించి ఆదరించి గర్పించి సోదరులను సంరక్షించి విరుద్ధ ప్రతికున్నంత కాలము ఇతరులను ఎవరాశింపుక ఈమెతోనే కాపురం చేయదవా? చెప్పాలి. ఎవరితో కాపురం చేస్తావు? పెళ్లి కుమారి సరే ప్లీజ్ అమ్మ వెనక్కి లాగమ్మా. ఎవరు వెనక అమ్మాయి నిలబడండి. స్మైల్ నవ్వాలి ఇద్దరు. రావట్లా అమ్మాయి తరఫున అబ్బాయికి అదే
అన్నీ అనమాట్లేదు దీపం పట్టుకొని పెట్టమ్మా పట్టుకో ఒకసారి అనమాట బైక్ లేపు కొంచెం ఓకే ఫ్రిడ్జ్లో దండ ఉంది ఫ్రిడ్జ్లో దండ ఉంది తెచ్చేసి రాలేదు తెచ్చేసి వాంఛని అంగీకరించుము అలా పట్టుకో ఒకసారి బాపు మా వేలు కొంచెం కొంచెం ఈ సైడ్ ఉంది ఓకే తల్లి గారు స్మైల్ ప్లీజ్ ఓకే ఓకే నువ్వే అమ్మా పట్టుకో 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 చూడండి చూడాలి చూడమ్మా చూడు నువ్వు కూడా ఒకసారి పట్టుకో బాబు ఇద్దరు ఓకే తీసుకో కనపడింది పట్టుకో మరలా పట్టుకోమ్మా దండ పట్టుకోమ్మా దండ పట్టుకో